హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. మనం జపాన్ ట్రిప్లో ఉన్నాము. ఈరోజు వచ్చేసి డే 4. ఓకే, సో మనం షాంఘై కంప్లీట్ చేసుకున్నాము, అలాగే బీజింగ్ వచ్చాము. బీజింగ్లో ఈరోజు డే 2. నిన్నంతా రెస్ట్ తీసుకోవడానికి సరిపోయింది. అంటే ఈవినింగ్ మనం తీన్మార్ స్క్వేర్కి వెళ్ళేసరికి దానికి ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలట. సో అవ్వలేదు, ఇక్కడ 4 గంటలుగా చీకటి పడిపోతుంది. సో ఈరోజు అయితే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వెళ్తున్నాము. మేము స్టే చేసిన హోటల్ నుంచి జస్ట్ 500 మీటర్స్ అనమాట క్యూమెన్ స్టేషన్. సో ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ ఒక ట్రైన్ డోంగ్జిమెన్ అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం. అక్కడ పికప్ అనమాట. నేను క్లూగ్లో బుక్ చేశాను, అరౌండ్ 1300 అయితే పడింది. ఎంట్రీ టికెట్స్ అక్కడ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎంట్రీ టికెట్ కూడా ఇంక్లూడెడ్, లంచ్ హోటల్ పికప్ ఇంక్లూడ్ కాదు. ఓకే, మనం ఆ డోంగ్జిమెన్ అనే ఒక స్టేషన్కి వాళ్ళు అడ్రస్ ఇచ్చారు. సో అక్కడికైతే డైరెక్ట్ ట్రైన్ అనమాట, మధ్యలో మారాల్సిన అవసరం లేదు. క్యూమెన్ నుంచి డోంగ్జిమెన్ అయితే వెళ్ళిపోతున్నాను. సో రాత్రి ఇక్కడికి వచ్చామన్నమాట. సో లొకేషన్ రాత్రి చూశారు కదా, రాత్రి అంతా సందడిగా ఉంది. ఇప్పుడైతే ఎవరు లేరు. ఓకే, సో మనమైతే వెళ్దాం. పక్కన ఆల్రెడీ వచ్చేసాం క్యూమెన్ స్టేషన్కి. ఇక్కడ నుంచి డోంగ్జిమెన్ వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. సూపర్ ఉంది కదా ప్లేస్. వస్తుంది మన ట్రైన్. ఇప్పుడు మనం డోంగ్జిమెన్ ఆ స్టాప్లో దిగాలి. పికప్ అక్కడి నుంచి మ్యాక్సిమం ఈ Klook.com డే ట్రిప్లన్నీ మ్యాక్సిమం అక్కడి నుంచే పికప్ ఉంటుంది. వచ్చేసాం మనం డోంగ్జిమెన్కి అయితే వచ్చాము. సో 7:50 అన్నారు, ఇప్పుడు 7:45 అయింది. 5 minutes వెళ్ళిపోతాం, ప్రాబ్లం లేదు. ఇదే డోంగ్జిమెన్ మెట్రో స్టేషన్. ఓకే, ఎగ్జిట్ సి అనమాట. ఎగ్జిట్ సి గైడ్ని మీట్ అయ్యాము. ఇంకో 10 minutesలో మన బస్ వస్తుంది, స్టార్ట్ అవుతాం. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచ వింతల్లో అది కూడా ఒకటి. ఓకే, ఇది 3వది అవుతుంది నాకు. ఇంతకుముందు తాజ్మహల్, పెట్రా అండ్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. 7 వింతల్లో 3 వింత కవర్ చేయబోతున్నాం ఈరోజు. సూపర్ బిజీ లైఫ్. అన్నిదిగో సైకిళ్ళు, ఎలక్ట్రిక్ స్కూటర్లు మొత్తం ఇవే ఉన్నాయి. చెట్లు అయితే వింటర్కి అన్నీ రాలిపోయినాయి ఆకులు. గ్రీనరీ అయితే తక్కువ ఉంటుంది ఇప్పుడు. ఓకే, అందరైతే వచ్చేసారు. ఇప్పుడు మన వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇల్లే మన గ్రూప్, పెద్ద గ్రూప్ అయ్యింది. ఇదే మన బస్సు, వచ్చేసాం మన బస్కి. See, here's my Chinese name, Geng Mei Hua. Geng is my family name, Mei Hua given name. The last character Hua in English means flower, so you can call me flower. It's easier to remember, right? Yes. I hope you can remember flower forever. Thank you. So today we visit Mutianyu Great Wall. Mutianyu located in Huairou district, about 73 kilometers from downtown. So it will cost for at least 1 hour and a half if there's no heavy traffic. But usually speaking 2 hours because today is working days. So traffic in Beijing is really very bad. Okay, I hope you understand that, and that is why I ask you first a toilet. Mutianyu was first built in 1404. Until now, the history is almost 620 years. So this area you can see the Ming Great Wall, original unrebuilt Great Wall. Only the east side you can see the Ming original Great Wall. In Beijing, all the Great Wall was built in the Ming Dynasty. Until now, there's several sections like Badaling, Mutianyu, Gubeikou, Sima Tai, Jiankou, Huanghuacheng, Junguan. Different sections, different views. But the most two famous is Badaling and Mutianyu. Yeah, Badaling is popular in China, but Mutianyu is popular in the whole world because when the foreign leaders visit the Great Wall, they always choose Mutianyu.
ఓకే 1 hour జర్నీ చేసిన తర్వాత మనం అయితే ప్లేస్కి అయితే వచ్చాము. ఎక్కడైతే మనం గ్రేట్ వాల్ ఆఫ్ అది ఎక్కుతాము అక్కడికైతే వచ్చాము. అంటే చాలా చోట్ల ఉంటాయి ఇక్కడ, బడలింగ్ అని చెప్పేసి, ముత్యాలు అని చెప్పేసి, ఇంకా చాలా చాలా ప్లేస్లు ఉన్నాయి. మనం వచ్చేసింది ముత్యాల, ఇది పేరు ఏదో ఉంది, నేను స్క్రీన్ మీద పెడతాను. ఓకే, ఇక్కడ కేబుల్ కార్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, అది మీ ఇష్టం అనమాట. ఇక్కడ బుల్లి ట్రైన్ ఉంది. సో మనం చూజ్ చేసుకున్న ప్లేస్ వచ్చేసి ఇదనమాట, ముతియాన్యూ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. బీజింగ్ నుంచి ఇక్కడికి బస్సులు కూడా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ముతియాన్యూ అంటారు. సో ఇక్కడికి బస్సులు కూడా ఉంటాయి. సో మీరు ఓన్కి కూడా రావచ్చు, ప్యాకేజ్ అవసరం లేకుండా కూడా. ఇక్కడ నుంచి మనం కొద్ది దూరం షటిల్ బస్సులో వెళ్ళాలన్నమాట. అంటే మన బస్సులు ఎలా ఉండదు, షటిల్ బస్సులో తీసుకెళ్తారు. ఎలాగ మనం ఎంట్రీ టికెట్లు అవి తీసుకుంటాం కాబట్టి వాళ్ళే ఫ్రీగా తీసుకెళ్తారు. ఇవే ముతియాన్యూ గ్రేట్ వాల్, ఇవే షటిల్ బస్సులు. ఇక్కడ మనం ఐడి కార్డులు అవి చూపించాలి, పాస్పోర్ట్ అవి కంపల్సరీ చూపించాలి. కంపల్సరీ పాస్పోర్ట్, ఫారినర్స్ కంపల్సరీ పాస్పోర్ట్ తెచ్చుకోవాలి. పాస్పోర్ట్ అయితే రానిది, సో కంపల్సరీ. అండ్ బస్ రెడీ, షటిల్ బస్. హై సీజన్ వచ్చేసి మార్చి నుంచి నవంబర్ హై సీజన్. లో సీజన్ వచ్చేసి ఇప్పుడు మనం లో సీజన్లో వచ్చాం అనమాట. మళ్ళీ మార్చి దాకా లో సీజన్. 4:30 క్లోజ్. lunch time is 10. Yes, leaving time is 2:40. Okay. 所以就是我们只坐这边线路的，从这里一直往。ఇక్కడ మనకి 2 దారులు ఉంటాయి అన్నమాట. ఒకటి రైట్కి, ఒకటి లెఫ్ట్కి. ఇది కనిపిస్తుంది కదా, ఇది లెఫ్ట్ వే. సో ఇది క్లోజ్డ్ కేబుల్ కార్. మనం ఓపెన్ కేబుల్ కార్ తీసుకున్నాము, అది రైట్కి వెళ్ళాలి. ఇదిగోండి కేబుల్ కార్. కేబుల్ కార్ అప్ అండ్ డౌన్ అయితే 140, ఓన్లీ వన్ వే అయితే 100 అంట. అంటే వాళ్ళ కరెన్సీలో 100 అంటే సుమారుగా 1200. కొంచెం ఎక్స్పెన్సివే. ఇక్కడ కేబుల్ కార్ ఎక్కేటప్పుడు కూడా మళ్ళీ పాస్పోర్ట్ చూపించాలా. ఓపెన్ టాప్ ఫ్రెండ్స్, చూడండి కింద స్లైడింగ్ కూడా ఉంది, చూసారా? స్లైడింగ్ కూడా ఉంది. దిగేటప్పుడు జర్రని జారుకుంటా కూడా వచ్చేయచ్చు. వావ్, అదే చైనా వాల్. పైకి వచ్చేసాం, చైనా వాల్. ఇక్కడ చూడండి, ఈ స్లైడింగ్ అయితే సూపర్ ఉంది. స్మైల్, టేక్ ఏ పిక్చర్. అది స్పీడ్ని వస్తుంది, ఆ స్పీడ్గానే దిగేయాలన్నమాట మనం. మన డ్రీమ్ ప్రపంచ వేడి వింతల్లో చూద్దామని ఒక డ్రీమ్ అయితే ఉండే. మనం తాజ్మహల్ చూసాము, అలాగే నెక్స్ట్ రీసెంట్గా మనం జోర్డాన్ పెట్రా చూసాము. ఇప్పుడు వచ్చేసి గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో వరల్డ్ వండర్. 7 వండర్లో 3 వండర్లు కవర్ అయిపోయినాయి. వావ్. కాకపోతే మనం మార్చి నుంచి నవంబర్ అయితే ఫుల్ గ్రీనరీ ఉంటుంది. అది ఐ సీజన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే వింటరు, ఆకులన్నీ మొత్తం చెట్లన్నీ రాలిపోయి ఉన్నాయి. అంత గ్రీనరీ లేదు, అంత బ్యూటిఫుల్గా లేదు. బట్ మీరు ఎవరైనా రావాలనుకుంటే మార్చి నుంచి నవంబర్ మధ్యలో రండి, సూపర్ ఉంటుంది వ్యూ. దరిదాపు నాకు ఎగ్జాక్ట్గా హిస్టరీ గురించి నేను ఎక్కువ పట్టించుకోను, అంత టైం కూడా లేదు నాకు. 20,000 కిలోమీటర్లు పొడవు ఉంటుంది అంట. మొత్తం 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అంటే అనుకోవచ్చు, కానీ ఇన్ని వేల కిలోమీటర్ 20,000 కిలోమీటర్లు గోడ కట్టడం అంటే మామూలు విషయం కాదు. సో అందుకే ఇది ప్రపంచ వింతల్లో చోటిచ్చారు, యునెస్కో కూడా రికగ్నైజ్ చేసింది. సో బాగుంది అంతా. అడుగడుగున సెక్యూరిటీ కెమెరాలు ఉన్నాయి. సో మీరు చైనా గోడని 4-5 ప్లేస్ల నుంచి చూడొచ్చు. అందులో పాపులర్ ఏంటంటే బడలింగ్ ఒకటి, ఇది ముతియాన్యూ అనుకుంటా. సో ఈ 2 ప్లేస్లు అయితే ఫేమస్. సూపర్ ఉంది వ్యూ. అడుగడుగున మధ్యలో మనం ఇది వాచ్ టవర్ చూడొచ్చు. ఇక్కడ ఒక వాచ్ టవర్ ఉంది చూడొచ్చు, చూసారా?
వాచ్ టవర్ అంటారు దాన్ని. సో వాచ్ టవర్ ప్రతి 50 మీటర్లకు 100 మీటర్లకు ఒక వాచ్ టవర్ అయితే పెట్టినారు. సో అక్కడ గార్డు ఉండేసి మొత్తం కాపలా కాసేవాడు అనమాట. సో గండులు పెట్టుకొని కాపలా కాస్తుండే, ఎవరైనా శత్రు సైనికులు ఎవరైనా వస్తే అటాక్ చేయడం కోసం. హైట్ కూడా అంటే కొన్ని చోట్ల బాగా హైట్ ఉంది, కొన్ని చోట్ల హైట్ తక్కువ ఉంది. హైట్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం అంత సేఫ్టీ కాదు. బట్ వీళ్ళు ఎలాగో గార్డ్స్ ఉంటారు కాబట్టి అలర్ట్ అవుతారు. సో గ్రేట్ కదా, అందుకే దాన్ని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అన్నారు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చైనా గోడరా బాబు. ఇది ప్రతి 50 మీటర్లకు ఒక ఈ వాచ్ టవర్ అయితే ఉంటుంది. అంటే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ ఇందులోనే ఉంటూ కాపలా కాస్తారనమాట. ఎంత ఆ రోజుల్లోనే ఎంత ఖర్చు పెట్టారు ఇది గోడ కట్టడానికి. అంటే మంగోలియా వాళ్ళు చైనా మీద అటాక్ చేస్తుండేవాళ్ళట తరచు. ఇప్పుడు అటాక్ చేయాలనుకున్న వాళ్ళకి గోడ అడ్డంటారా? వావ్, ఇక్కడి నుంచి వ్యూ బాగుంది. గ్రీనరీ ఉంటే భలే ఉండు. గ్రీనరీ లేదు. ఇక్కడ వ్యూ చూపిస్తాను మీకు. అబ్బా, ఇక్కడ నుంచి సూపర్ ఉంది. ఇక్కడైతే విలేజ్ ఉంది దగ్గరలో. విలేజ్ సూపర్. అక్కడక్కడ గ్రీనరీ ఉంది. వావ్, చైనా గోడ చాలా హైట్ ఉంది. కష్టం ఎక్కాలంటే, ఏమీ పెద్ద నిచ్చెన సపోర్ట్ ఉంటే తప్ప ఇది ఎక్కలేరు. ఇదొక వాచ్ టవర్, ఇది అదొక వాచ్ టవర్, అదొక వాచ్ టవర్, చాలా ఉన్నాయి వాచ్ టవర్స్. ఇక మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి వచ్చాము. ఇందాక కేబుల్ కార్ ఇక్కడే దిగా అనమాట. ఈసారి అవతల పక్కకి వెళ్దాం. ఇక్కడైతే గ్రీనరీ ఉంది బాగా. పిల్లలు భలే క్యూట్గా ఉన్నాయా. వాళ్ళకంటే వీళ్ళు ఇంకా క్యూట్గా ఉన్నారు కదా. ఇక ఇక్కడ స్లైడింగ్ చూసారా? స్లైడింగ్ భలే వెళ్ళిపోతున్నారు జర్రన, రయ్యి రయ్యి రయ్యని. గోడ చాలా పెద్దది. మనం 0.01% కూడా కవర్ చేయలేము. ఇక్కడ కొంచెం గ్రీనరీ ఉంది బాగా. ఇక్కడ గ్రీనరీ బాగుంది. కాకపోతే మనం ఇది దిగామంటే మళ్ళీ ఎక్కలేమే, అదే ఆలోచిస్తున్నాను. సూపర్ ఉంది ఇక్కడ అయితే. వా, ఓకే, మనం అయితే ఇదిగో టైం ఉంది కాబట్టి ఇంకా మనకి 1.5 hour టైం ఉంది కాబట్టి పైకి అయితే వెళ్దాం. దిగేటప్పుడు బాగుంటుంది. ఇదిగో ఆ పైకి ఎక్కేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి మనకి. ఇదిగో అవతల పక్క గోడకి వెళ్ళాలంటే ఇదిగో మనం కిందకి వెళ్ళాలి, డైరెక్ట్గా స్టెప్స్ లేవు. ఇది దిగి వెళ్ళాలి. ఇది ఎందుకు పెట్టారు మరి ఇట్లా? భలే ఉంది. అబ్బా ఏముంది ఇక్కడ? అదిరిపోలా. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మామూలుగా లేదు. ఇదిగో ప్రతి 100 మీటర్లకు ఒకటి షెల్టర్ లాగా కట్టేసుకున్నారు వీళ్ళు, ఈ స్టేయింగ్ కోసం. కావాలా సైన్యం వాళ్ళు స్టే చేయడం కోసం. బాగుంది. ఇవి ఏంటో మరి, ఇవి తాళాలు వేసినాయి. లోపల చూద్దామంటే ఏముందో. వామ్మో, ఇక్కడి నుంచి ఉంటుంది. ఇక్కడి నుంచి చుక్కలు కనిపిస్తాయి.
అబ్బా పాపం చూడు వాళ్ళు ఎంత కష్టపడితే ఎక్కుతున్నారు. ఒర్రి బాబురి. ఇదిగో ఆ పైన నుంచి ఇదిగో ఇక్కడ దిగి ఇప్పుడు మళ్ళీ ఎక్కాలి. అబ్బా ఇక్కడ చూడండి నిటారుగా ఉంది. ఇది చూడండి అలా ఉన్నాయి, చాలా హైట్ ఉన్నాయి స్టెప్స్, చాలా స్టీఫ్ ఉంది కదా. అది కూడా చూడు ఒక్కోటి ఎంత హైట్ ఉంది కదా. ఇలా స్టీవ్గా పెట్టేశాడు. యా ఇదిగో ఇది ఎక్కేసరికి నాకు చుక్కలు కనపడ్డాయి. అబ్బా నిలువుగా పెట్టేశాడు. అబ్బా ఏమన్నా ఉందా చైనా కూడా. ఫ్రెండ్స్ చూడండి మనం చాలా పైకైతే ఎక్కినాము. దెబ్బకి ఆయాసం కూడా వచ్చేస్తుంది. ఇదిగో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. గాయస్ అక్కడి నుంచి వచ్చాం మనం. చాలా స్టీఫ్ ఉంది. చాలా కొద్ది మందే వచ్చారు ఇక్కడికి. ఎప్పుడో ఒకరు కనిపిస్తూ ఉన్నారు. ఫైనల్గా అయితే వచ్చేమో. ఇది ఒక చిన్న గోపురం అన్నమాట. అది డజియలూర్ గ్రేట్ కార్నర్ టవర్. ఇక్కడి నుంచి కాపలా కాసేటోళ్ళు. ఒకసారి లోపల కూడా ఏముందో చూద్దాం. ఇక్కడి నుంచి మనకి లోపల పోవటానికి ఎలా లేదు. కష్టపడితే పైకి అయితే వచ్చేసాము, ఎలాగైతే అధిరోహించాము. సో ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోదాం. పాపం ఆయన చూడండి పరిస్థితి, ఇలా పాకుతూ వెళ్ళిపోతున్నాడు. గిటారుగా ఉందా నాయన, ఏముందిరా బాబు. ఎంత డౌన్ ఉందో చూడండి, ఎంత స్లోప్ ఉందో. ఇప్పుడు దిగటానికి బాగానే ఉంటుంది. ఇందాక మేము ఎలా ఎక్కామనుకున్నాం, చుక్కలే కనబడ్డి. ఇందాక మనం ఓపెన్ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ చేసాం కదా. ఈసారి స్లైడ్ వే ఎక్స్పీరియన్స్ చేద్దాం. మన చైనా తమ్ముడు పోతున్నాడు చూడండి. అది అంతే వెరీ స్లో. బ్రేక్ అంతే వెళ్ళిపోతున్నాడు. వీడియో తీసుకుని భలే వెళ్తున్నాడు. ఇదిగా స్లైడ్. వా ఇక్కడ హైలైట్. హలో నియా వచ్చేసా. అయిపోయింది మన కేబుల్ కార్ రైడ్. సూపర్. ఇది స్పీడ్గా ఇప్పుడు ఉరుక్కుంటా దిగాలన్నమాట. చాలా స్పీడ్గా దిగాలి. అయ్యా విత్ లంచ్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు లంచ్ ప్యాకేజీలు ఇంక్లూడ్. బట్ మనం వితౌట్ లంచ్ అనమాట. సో మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. రెస్టారెంట్ భలే ఉంది, ఓపెనింగ్ అద్దరిపోయింది. వీడియో చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకోటి, నా ట్రిప్స్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు సెలవు, బాయ్.